హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఇంకా బిజీగా ఈరోజు గణపతి పూజలో బిజీగా ఉండుంటారు కదా. ఇంకా మా ఇంట్లో కూడాను పూజ స్టార్ట్ అయిపోయిందండి. సో పూజకి అన్నీ కూడాను ఇట్లాగా స్వామివారికి అలంకరణ చిన్నగా సిద్ధం చేసుకుంటున్నామండి మేము కూడాను. ఇదిగోండి ఇక్కడ ఇక చిన్నగా అరటి పిలకలు అలా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఏవో మాకు తోచిందైతే ఇట్లా అయితే చేసుకుంటున్నాము. ఇంకా అట్లాగే మా ఫ్యామిలీ అందరం కలిసి పూజ చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని సందడిగా ఇట్లా ఉందండి మా ఇంట్లో కూడా. ఇదిగోండి ఇక్కడ మా అత్తగారు కూడా పూజ దగ్గర అన్నీ కొంచెం హెల్ప్ చేస్తున్నారు. నేను ఇంకా ఇటువైపు వంటకాయ ప్రసాదాలకైతే సిద్ధం చేస్తున్నానండి. ఇంక తర్వాత ఇంకా మా వారు, మా బాబు, మా మరిది కలిసి పూజ అయితే చేస్తారు. సో ఇక్కడైతే ఇంకా నేను ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసి దీపారాధన అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా దీపారాధన చేసిన తర్వాత వాళ్ళైతే ఇక పూజకి కూర్చుంటారు. ఇదిగోండి ఇంక ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేశారండి. ఇదిగోండి మా మరిది గారు చదువుతూ ఉన్నారు. మా ఆయన, మా బాబు ఇంకా ఈ అక్షంతలు పూలు వేసి పూజ అయితే చేస్తూ ఉన్నారండి. ఇదిగోండి ఇంకా ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా. తర్వాత ఇంకా నైవేద్యం అయితే నేను ఒక పక్క సిద్ధం చేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి అన్ని రకాల పత్రితోటి పూజ అయితే చేస్తూ ఉన్నారండి మా వారు. అక్షింతలు పత్రితోటి బాబు కూడా. ఇక్కడైతే ఇదిగోండి ప్రసాదానికి అని చెప్పి వడలు ఇవన్నీ కూడా నేను సిద్ధం చేస్తూ ఉన్నాను. వాళ్ళ పూజ అయ్యేంత లోపల నేను నైవేద్యానికి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. సో ఇంక ఇక్కడైతే పత్రితోటి వినాయకుడికి పూజ అయితే జరుగుతుంది చూడండి. ఇక అంతా కూడాను తర్వాత ఇకైతే హారతి ఇచ్చేసి కథ చదువుకొని మహా నైవేద్యం అయితే పెట్టేశామండి. నైవేద్యానికి నేనేం చేశానో చూపిస్తాను రండి. ఇదిగోండి లెమన్ రైసు, పులియోగరి, తర్వాత కుడుములు, ఓట్స్తో చేసిన లడ్డూలు, వడ, తర్వాత అన్నము, టమాటా పప్పు, క్యారెట్ కూర ఇవైతే చేశానండి. ఇంకా వాటితో కలిపి ఫ్రూట్స్ కూడాను నైవేద్యం అయితే ఇట్లా పెట్టేసి ఇంకా హారతి ఇచ్చి మా పూజ అయితే చేసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.